వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు HCO టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. హలో రమేష్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు, జనరల్గా కరెంట్ టాపిక్స్ గురించి మీరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు మనం ఆవేలోనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. పీపుల్ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు ఈ టాపిక్ గురించి. లైక్ లాస్ట్ ఇయర్ సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సోమవారం అంటే ఇంకొక 1 డేలో సమన్లు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ గారికి సమన్లు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. సో అసలు ఏంటి సార్, దాని గురించి మాట్లాడండి. సో ఈ ఘటన జరిగింది 2024 డిసెంబర్లో జరిగింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ఆ టైంలో జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ అనే వ్యక్తి పుష్ప పార్ట్ 1 హిట్ అయిన తర్వాత పుష్ప 2 పైన చాలా అంచనాలు పెరిగిపోయినాయి. ఫ్యాన్స్ కూడా చాలా మంది పెరిగిపోయారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అప్పుడు. భారీ ఎక్స్పెక్టేషన్స్, ఎంత ఫాస్ట్గా చూడాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అయితే ఒక ప్రీమియర్ షో ఈవెంట్ అప్పుడు ఏం చేశారంటే, చాలా మంది వచ్చారు చూడాలని చెప్పేసి. అదే టైంలో రేవతి అని ఒక 35 years ఓల్డ్ విమెన్, తన పిల్లలతో పాటు భర్తతో పాటు అక్కడ రావడం జరిగింది. అయితే ఊహించినంత చాలా మంది జనాలు వచ్చేసరికి ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి కూడా అనివార్య కారణాల వల్ల అనుకున్న పరిస్థితుల్లో కూడా ఏమైందంటే, ఒక స్టాంపిడ్ అనేది జరిగిపోయింది అక్కడ మొత్తం. జరిగిపోయినప్పుడు పాపం ఆమె ఊపిరాడక కొన్ని ఇష్యూస్ వల్ల ఆమె చనిపోయింది. దాంతోపాటు మరో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆమె కొడుకు 8 years అబ్బాయి కూడా చాలా అప్సెట్ అయిపోయాడు. ఆరోగ్య సమస్యలు వచ్చాయి, అతన్ని హాస్పిటల్ కూడా అడ్మిట్ చేశారు అక్కడ. అవును, బట్ కానీ గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ గారు కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానివ్వండి, చాలా టేక్ కేర్ చేశారు. గీతా ఆర్ట్స్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వెనక నుంచి ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం దిల్ రాజు గారు కానివ్వండి, అందరూ సపోర్ట్ చేసి రైట్ నౌ హీస్ వెరీ ఓకే అండ్ హీస్ వెల్ సెటిల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అవును మేడం, అది తప్పకుండా మనం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఈ విషయంలోనే కాదు, బయట కూడా చాలా విషయాల్లో ఎక్స్ట్రా ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేయడము, తర్వాత ప్రోత్సహించడము. చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా గొప్పగా చెప్తుంటారు అల్లు అర్జున్ గురించి. ఈ విషయానికి వచ్చేసరికి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత పోయి చూడలేదని చెప్పేసి నెగిటివ్ కూడా విమర్శలు వచ్చినాయి. కానీ అసలు విషయం ఏంటంటే, అతను అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయిని అల్లు అరవింద్ గారు వెళ్ళడం జరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది అక్కడికి వెళ్ళి అతను పరామర్శించడం జరిగింది. ఆ బాబుని ఫినాన్షియల్ కూడా హెల్ప్ చేశారు. భవిష్యత్తులో కూడా అతను ఏం చదువుకున్నా సరే, ఎటువంటి అవసరాలు ఉన్నా సరే హెల్ప్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం మాత్రమే కాదు, ఫినాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. అది ఒక గొప్ప పని అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఈ కేసు విషయంలో దాదాపుగా 23 members పైన ఛార్జ్ షీట్ తయారు చేశారు. అల్లు అర్జున్ గారు A11 కింద ఉన్నారు. దీంట్లో మెయిన్ కేసెస్ వచ్చేసి BNS సెక్షన్ 105, అలాగే BNS సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. మెయిన్గా 2024 July 1 నుంచి మనకి కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చినాయి. అంతకు ముందు మనకి IPC అని ఉండేది, భారతీయ శిక్షా స్మృతి అని చెప్పేసి ఇండియన్ పెనల్ కోడ్స్ ఉండేది. ఇప్పుడు మనకి BNS అంటే భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి కొన్ని చట్టాలని మార్పు తీసుకొచ్చారు. చాలా చట్టాలు ఇంతకుముందు మనకు 500 పైన సెక్షన్స్ ఉంటే ఇప్పుడు మనకి జస్ట్ 357, 358 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే, BNS సెక్షన్ 105 ప్రకారం అంటే ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే ఉద్దేశపూర్వకంగా కాదు, కొన్ని అనివార్య కారణాల వల్ల, ప్రమాదవశాత్తు అని కూడా అనుకోవచ్చు, ప్రమాదవశాత్తు ఒకరి మరణానికి కారణం కావడము, తీవ్రమైనటువంటి గాయాలు కావడము, ఇలాంటివి చేస్తే వాళ్ళకి నేరం నిరూపణ అయిపోతే 10 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా పడుతుంది అనమాట. ఇంకో సెక్షన్ వచ్చేసి వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్. అది ఇంత ముందుకు మన సెక్షన్ 323, 324 అట్లా ఉండేవి IPC సెక్షన్స్. ఇప్పుడు BNS సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 కింద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ సంతోషించేదగ్గ విషయం ఏంటంటే, ఎవరు కూడా అల్లు అర్జున్ కానీ అతని టీం మెంబర్స్ కానీ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఎవరు ప్రవర్తించలేదు ఇక్కడ. అంటే స్పందించడంలో, ఆమె విషయంలో కానీ వాళ్ళ బాబు విషయంలో కానీ వాళ్ళ కుటుంబానికి అండని ఇవ్వడంలో, అంటే తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు నిరూపించడం కూడా జరిగింది. అల్లు అర్జున్ గారు చాలా ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్లు కూడా అల్లు అర్జున్ గారు చెప్పడం ఏంటంటే, అతను చాలా డౌన్ టు ఎర్త్గా ఏ అభిమాని అయినా సరే చనిపోవాలి కానీ
ఏ అభిమాని సరే సమస్యలు తెచ్చుకోవాలని చెప్పేసి ఏ హీరో కోరుకోడు. అది అనుకోని పరిస్థితులు జరిగింది తప్ప అది వాలంటరీ ఎవరు చేయరు కూడా, ఏ హీరో కూడా చేయడు. మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ. దాన్ని మనం అభినందించాలి. ఎస్ సార్. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 23 మెంబర్స్ పైన ఛార్జ్ షీట్ వేశారు అని చెప్పేసి నిందితులుగా భావించి అన్నారు. అసలు ఎవరు 23 మంది? ఇక్కడ థియేటర్ యాజమాన్యము, ప్రైవేట్ సెక్యూరిటీ, ఎవరెవరైతే నిర్లక్ష్యంగా దీంట్లో ఉన్నారో అల్లు అర్జున్ సెక్యూరిటీ తరపు నుంచి కావచ్చు, లేకపోతే ఆ వేదికను నిర్వహించిన వాళ్ళు కావచ్చు, ఆ ఈవెంట్ని, లేకపోతే అధికారానికి సంబంధించిన అధికారులు ఎవరైనా కావచ్చు, మెయిన్గా థియేటర్ యాజమాన్యం, ఇతని తరపు నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ, దాన్ని అరేంజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా ఈ టీమ్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ చేయడం జరిగింది అనమాట. దాంట్లో జనరల్గా ఏ ఈవెంట్ చేసినా కూడా ఇప్పుడు మీరు గమనిస్తే పెద్ద ఈవెంట్ చేశారు అక్కడ. ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దని చెప్పేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టి కొన్ని నెంబర్ ఆఫ్ మాత్రమే 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ వాళ్ళకి మాత్రమే పాస్ ఇస్తున్నారు, వాళ్ళు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వర్చువల్గా అటెండ్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఎంత పెద్ద ఫ్యాన్ కానీ వాళ్ళకి నో పర్మిషన్, జస్ట్ టు ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఈ ప్రాబ్లం ఉండింది, అంటే లైక్ చాలా తొక్కిసలాట్లు జరిగాయి, చాలా జరిగాయి ఇంతకు ముందు. ఫ్యాన్స్ అని చెప్పేసి హీరోలు కూడా ఏం చేస్తారు, మన ఫ్యాన్స్ కదా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ ఇన్ సేమ్ వే వాళ్ళకి ఈ ప్రాబ్లం తర్వాత చాలా ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో చేంజెస్ వచ్చాయి అనుకోవచ్చు కదా? చాలా వచ్చినాయి మేడం. ఇప్పుడు మీరు పెద్ద హీరోల ఫంక్షన్స్ కూడా చూస్తున్నారు. నోవోటల్ కావచ్చు, ఇంకొన్ని ప్లేస్లో కావచ్చు, లిమిటెడ్ మెంబర్స్ చేస్తున్నారు. లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే వాళ్ళు పాస్లు జారీ చేస్తున్నారు. ఈ విషయం అంటే అల్లు అర్జున్ గారి విషయం జరగక ముందు కూడా కొన్ని ఫంక్షన్స్లో కరెంటు వైర్లు తాకి చనిపోవడము ఇలా జరిగింది. వాళ్ళు కూడా హీరోలు ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం జరిగింది, ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇంతకుముందు చిరంజీవి గారు కూడా చాలా అభిమానులకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి హెల్ప్ చేశారు. ఇది జరిగింది. కానీ ఇలాంటి అల్లు అర్జున్ కాకపోవచ్చు, ఇంకెవరైనా హీరో కావచ్చు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రీమియర్ షో ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు మాత్రం ఎవరైతే నిర్వాహకులు ఇవి చేస్తున్నారో వాళ్ళు చాలా కఠినమైనటువంటి కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు ఎవరైతే ఈ ఈవెంట్స్ ని పర్యవేక్షిస్తున్నారో, ఒక సూపర్ హీరో వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సరే అభిమానులు హట్ అయినా సరే నో ప్రాబ్లం, వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ కాదు, ఎక్కువ మందిని మాత్రం అలో చేయకూడదు అనేది జరగాలి భవిష్యత్తులో. ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ అసలు జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అంటే అసలు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది, కానీ ఇన్ కేస్ మనం ఒక 2024 బిఫోర్ పుష్ప 2కి వెళ్తే అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అసలు రెస్పాన్సిబిలిటీస్ ఎవరి ఉంటాయి? రెస్పాన్సిబిలిటీ మెయిన్గా వచ్చేది ఆ వేదిక లేకపోతే ఈవెంట్ నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళదనమాట. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంది, ఎన్ని ఎమర్జెన్సీ గేట్స్ ఉన్నాయి, ఎంతమంది మాత్రమే దాంట్లో పట్టగలుగుతారు. ఏవైనా సరే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, సపోజ్ మనకు ఎమర్జెన్సీ గేట్స్ ఉన్నాయా లేవా, స్టాంపిడ్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆ ఈవెంట్, ఆ ప్లేసు, ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాని గురించి ఎక్కువ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు ఈ విషయంలో తీసుకుంటే అల్లు అర్జున్ ఇలాంటి విషయం జరుగుతుందని చెప్పేసి ఊహించి ఉండడు తప్పకుండా. ఆ సంఘటనలో ఆ ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతను కూడా అక్యూజ్గా చేయించారు తప్ప అతను నేరం చేసిండని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు. తుది నిర్ణయం కోర్టు తీసుకోవాలి అంతే తప్ప అతన్ని అల్లు అర్జున్ బ్లేమ్ చేయడానికి అసలు ఇక్కడ ఎటువంటి స్కోప్ లేదు ఇక్కడ. మీరన్న రైట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వశ్చన్. ఒక ఫంక్షన్ హాల్ జరిగినప్పుడు మన ఇంటికి ఫంక్షన్ హాల్ జరిగితే మన వాళ్ళు వస్తున్నారా లేకపోతే రోడ్డు పైన వాడు వచ్చి తింటున్నాడా అని చెప్పేసి ఎవరైనా వచ్చి చూస్తుంటారు. పక్క ఈ రోజుల్లో పక్కా చూస్తున్నారు. కొద్దిమంది అయితే సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, వెడ్డింగ్ కార్డ్స్ అలాంటివి ఇస్తున్నారు. అది ఉంటేనే యు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఫంక్షన్ హాల్. సార్ ఇప్పుడు ఫైనల్గా మండే అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే మీ అంచనా ప్రకారం మండే నాడు ఇప్పుడు సమన్ జారీ చేశారు కాబట్టి ఇక్కడ కేవలం సమన్ జారీ చేసినప్పుడు అతను వచ్చి కోర్టుకు అటెండ్ అవుతారు. ఏమైనా ప్రశ్నలు అడుగుతారు, ఆయన సమాధానం ఆయన చెప్తాడు. అది జరుగుతుంది మండే నాడు. ఓకే. అంతే. ఇది ఒక కేవలం లాస్ట్ ఫైనల్ స్టేజ్ అయితే కాదు. ఇది క్రాస్ ఎగ్జామినేషన్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఇలాంటివి ఏవి ప్రస్తుతం చోటు చేసుకో. సమన్ జారీ చేసినప్పుడు కోర్టు ముందర మనం అపేర్ కావాలి ఎవరైనా సరే. ఎవరైనా కానీ అపియరెన్స్ అవ్వాల్సింది ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.